శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో పరమ ఏకాదశి ఎందుకు అంత శక్తివంతమైనదో తెలుసుకుందాము ఈ వీడియోలో అండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఏకాదశి. సాధారణంగా ప్రతి పక్షంలో ఒకసారి వచ్చే ఏకాదశి కూడా ఎంతో పవిత్రమైనదే. కానీ జ్యేష్ఠ శుక్ల ఏకాదశి, పరమ ఏకాదశి 3 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. అందుకే దీన్ని పరమ ఏకాదశి అంటారు. పరమ ఏకాదశి విశిష్టత 3 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. అన్ని ఏకాదశుల ఫలితాలను ఇచ్చే మహాపవిత్ర దినము. ఈరోజు ఉపవాసము చేస్తే అశ్వమేధ యాగము చేసిన ఫలితము, గంగా స్నానము, దాన ధర్మాల కోట్ల రేట్లు ఫలితము లభిస్తాయి. పాపాలు పితృదోషాలు తొలగి మోక్షానికి మార్గము సిద్ధమవుతుంది. శ్రీ మహావిష్ణువు సంపూర్ణ కృష పొందటానికి అరుదైన అవకాశంగా శాస్త్రాలు చెప్పాయి. పరమ ఏకాదశి పురాణ కథ. పురాణాల ప్రకారము ఈ ఏకాదశి మహిమను స్వయంగా శ్రీకృష్ణుడు యుధిష్ఠిర మహారాజుకును వివరించడము జరిగింది. ఈ ఏకాదశికి ఆచరించిన వారికి జన్మాంతర పాపాలు నశిస్తాయి, మోక్షము లభిస్తుంది, విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. పరమ ఏకాదశి ఆచరణ ఫలితాలు. అన్ని ఏకాదశిల ఫలితము: అశ్వమేధ యాగ ఫలము, గంగా స్నానము ఫలము, జన్మజానాంతర పాప విమోచనము, పితృదోష నివారణ, విష్ణులోక ప్రాప్తి, మోక్షము. ఈ ఒక్క పరమ ఏకాదశిని భక్తితో ఆచరిస్తే చాలు, జీవిత సార్థకము లభిస్తుంది. ఈ అరుదైన అవకాశాన్ని కోల్పోకండి. రాబోయే పరమ ఏకాదశి భక్తితో ఆచరించి సర్వపాప విముక్తి పొందండి. ఈరోజు ఎలా ఆచరించాలి? ఉపవాసము. నిర్మల ఉపవాసము చేయువారు ఉత్తమ ఫలితము పొందుతారు. తులసి అర్చన. శ్రీ మహావిష్ణుకు తులసి దళాలు సమర్పించి పూజించాలి. దీపదానము. దీపము వెలిగించి ప్రార్థనలు చెయ్యాలి. దానం ధర్మాలు. అన్నదానము, వస్త్రదానము, గోదానము వంటి దానాలు చెయ్యాలి. విష్ణు సహస్రనామ పఠనము. భగన్నామస్మరణతో రోజంతా గడపాలి. ఈ వీడియోలో మనము ఏకాదశి గురించి చూసాం కదండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.